హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారా అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. నాకెంతో యూజ్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేనైతే ఒక విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఆ విషయం అంటే, మనము మనుషుల మధ్యలో బ్రతుకుతున్నామా, లేకపోతే మనుషుల్లాంటి మృగాల మధ్యలో బ్రతుకుతున్నామా అనేదైతే నాకైతే అసలు అర్థమైతే అవ్వట్లేదు. మనుషులు ఎలా ఉన్నారనంటే, ఎవరైనా బాధల్లో ఉంటే నిజంగా మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు. కాకపోతే ఇంకా వాళ్ళు బాధపడేలాగా మాటలైతే అస్సలు అనొద్దని నేను చాలా సార్లు చెప్పాను. కాకపోతే కొంతమంది మాటలు వింటుంటే ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, మా మధ్యలో ఒక ఆంటీకైతే హెల్త్ బాగుండదు. అంటే తను ఇట్లా హ్యాండిక్యాప్డ్ కిందే, కాకపోతే నాలాగా అయితే మొత్తం అయితే కాదు. ఇట్లా కాళ్ళు చేతులు కరెక్ట్గా సపోర్ట్ చేయవు అనమాట. అయితే తను ఏ పని అంటే తెలిసిందే కదా, మాకు కాళ్ళు చేతులు కరెక్ట్గా సపోర్ట్ చెయ్యని వాళ్ళకు పని అనేది కరెక్ట్గా స్పీడ్గా అయితే చేసుకోలేమని అయితే తెలుసు. కాకపోతే మెల్లగా చేసుకుంటాము. కాకపోతే త త వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్ ఉంటే ఆ ఆంటీకి హెల్ప్ చేయండి అని ఒక ఆంటీ అయితే చెప్పింది. మీరు దగ్గర ఉంటారు కదరా, పలానా చేత కాదు కదా చెయ్యండి అని అంటే, తను ఏమన్నదో తెలుసా ఫ్రెండ్స్? చాలా బాధ అనిపించింది నాకు. తను ఏం హెల్ప్ చేయకపోయినా సరే నాకేడ వీలవుతుంది అనేసి అన్నా బాగుంటుండే. తను ఎలా మాట్లాడిందంటే, తనకేమైంది అన్నీ చేసుకుంటుంది, పని కూర్చొనైనా గుర్రమోలే మంచిగానే ఉంది, చేసుకుంటుంది, దానికేమైంది అన్నీ చేసుకుంటుంది అని అంటే, అన్నీ చేసుకుంటుంది అని అంటే చేసుకోకపోతే మీరైతే వచ్చి ఏం చేయరు కదా. ఈ మాట నన్ను ఇట్లా అన్నారని నాకు బాధ అనిపించింది అనమాట. ఆ ఆంటీకి అన్నారు, నాకు ఇట్లా అన్నారనే బాధ అనిపించింది ఫ్రెండ్స్. అన్ని పనులు చేసుకుంటుంది, దానికేమైంది అని అంటే, ఎంత కష్టం ఉంటుందో ఆ పని చేసుకోవడం వెనుక నాకు తెలుసు. నాకు కరెక్ట్గా చేసుకోరాదు కాబట్టి ఆ బాధ ఏందో నాకు తెలుసు. మీరు మంచి ఊరు కాబట్టి మీకు తెలియదు. నిజంగా మీకు హెల్ప్ చేయడం వీలు కాకపోతే నాకేడ కుదురుతుంది, నాకేడ పని ఉంది అని, నాకు పని ఉంది నేను చెయ్యలేను అనాలి. అంతే తప్పితే దానికేమైంది అన్నీ చేసుకుంటుంది అని అంటే, చేసుకోక ఇంట్లో ఒక 2 రోజులు కూర్చుంటాము, వచ్చి చేస్తారా? 4 రోజులు కూర్చున్నా, 2 రోజులు కూర్చున్నా మీరైతే వచ్చి ఏం చెయ్యరు కదా. కూర్చొని అన్నీ చేసుకుంటుంది అది. అలానా మీరు మాట్లాడితే? అది కరెక్ట్ కాదక్క. మీరన్న మాట నాకైతే చాలా బాధ అనిపించింది. ఇది ఎవ్వరో నేను చెప్తే విన్న మాట కాదండి. స్వయంగా నా చెవులతోటి నేను విన్నానన్నమాట. కాకపోతే నేను ఎవరికీ ఇంతవరకైతే చెప్పలేదు. అలా అనడం కరెక్ట్ కాదు అన్న గొడవే తెలుసా ఇప్పుడు వాళ్ళతోటి. నిజంగా చెప్తున్నాను. దయచేసి అలా అనకండి ప్లీజ్. చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఈ ఇంట్లో కూర్చొని చేసుకుంటుంది మొత్తం అని అంటే, చేసుకోకపోతే మీరైతే చేయరు కదా. నాకైతే చాలా బాధ అనిపించింది. సేమ్ నన్ను ఇట్లా ఒకరు ఇద్దరు ముగ్గురు అన్నారనమాట. కాకపోతే నేను ఎవ్వరితోటి నాకు గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేక, నాకు వాదించే ఓపిక లేక నేను ఇట్లా వాదించననమాట. ఇంట్లో దానికేంది అన్నీ చేసుకుంటుంది ఇంట్లో కూర్చొని. చేసుకోకపోతే మీరొచ్చి చేస్తారా? అయ్యో పాపం తనకు హెల్త్ సపోర్ట్ చేయదు. తను మనలాగా కాళ్ళు చేతులు కరెక్ట్‌గా లేవు గదా. మనం పోయి ఏమైనా హెల్ప్ చేద్దామని ఏమైనా మీరు చేస్తారా? చెయ్యరు గదా. చెయ్యలేనప్పుడు అలా మాటలు ఎందుకంటారు? సరే పోనీ నాకు కాళ్ళు చేతులు కరెక్ట్‌గా లేవు అని ఒక 2 రోజులు ఉంటాను, ఏ పని చేయకుండా. మీరొచ్చి చేస్తారా? హెల్ప్ చేస్తారా? చెయ్యరు గదా. చేయనప్పుడు అలా ఎట్లా అంటారు? మా ఇంట్లో మేము ఎంత పెద్ద పనైనా దాన్ని ఎలా చేసుకోవాలని ఆలోచించుకుంటూ మెల్లగా ఎలాగోలాగా చేసుకుంటాము. అలా అని బయట పనులు అన్నీ కరెక్ట్‌గా వస్తాయని కాదు. ఇంట్లో మటుకైతే మెల్లగా ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటాము. ఇంట్లో చేసుకోవట్లేదా? అది కరెక్ట్ కాదండి మీరనే మాటలు. నిజంగా చెప్తున్నాను. నన్నన్న వాళ్ళు ఉన్నారు.
నన్నన్న వాళ్ళకి చెప్తున్నాను. ఆ ఆంటీ నన్న వాళ్ళకి ఇట్లా చెప్తున్నాను. వాళ్ళ పేరు అనేది నేను చెప్పానండి. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి అలా అయితే మాట్లాడకండక్క ప్లీజ్. ఆంటీ నన్న వాళ్ళకి చెప్తున్నాను. నన్నన్న వాళ్ళకి ఇట్లా చెప్తున్నాను. ఏమైంది? ఏమైంది? అనంటే ఒక్కసారి నా పొజిషన్‌లో ఉండి ఆలోచించండి. ఏమైంది? ఏమైంది? అర్థమవుతుందా? చాలా బాధ అనిపిస్తది మీరట్లా అన్నప్పుడు. మీరేం హెల్ప్ చేయరు. హెల్ప్ చేయకపోతే చేయకండి. ఎవరి పని వాళ్ళకుంటది. ఎవరు బిజీ వాళ్ళకి అంతే. తప్పితే మళ్ళీ మీదికెళ్ళి మాటలు మాత్రం అనొద్దు. అర్థమవుతుందా? ఎలా అంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా మాట్లాడతారు. చాలా మందిని చూశాను. నా విషయంలో ఇట్లా చూశాననమాట. నాకైతే ఇది చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా? బాయ్ మరి.